హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను ఫిష్ చేపల పులుసు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. 3 అయినా 4 అయినా పర్లేదు. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను గరం మసాలా అనేది నూరి వేసుకోను. ఎప్పుడైనా రాగానే ఇట్లా విడివిడిగానే వేసుకుంటాను. ఘాటు అనేది కొంచెం తక్కువ ఉంటుందని. సో ఫస్ట్ లవంగము, ఇలాచి రెండు రెండు వేసుకొని, పచ్చిమిర్చి ఒక 5 వేసుకున్నానండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆ, ఉల్లిపాయలు ఒక 2 పెద్ద సైజువి ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను. రెండు వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు తీసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా మగ్గాలండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గాలి. ఉల్లిపాయలు అయిన తర్వాత మనం టమాటాలు వేస్తాము. ఈ రెండు అనేవి బాగా మగ్గాలి. మగ్గుతేనే గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక టూ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఈ రెండు మంచిగా మగ్గాలి. సో మూత పెట్టాలి. మూత పెడితే తొందరగా మగ్గుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టండి. మంచిగా మగ్గిపోతుంది. మూత తీసిస్తే చూసారా ఇలా మగ్గిందో. ఇలా మగ్గిన తర్వాత మంచిగా మగ్గాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని దీన్ని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ ఈ ఈ టైంలోనే మనం పుదీనా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇప్పుడు ఈ ఈ టైంలో పుదీనా షాప్లో దొరకలేదు కాబట్టి నేను తీసుకొచ్చి చేసుకోలేదు. సో స్కిప్ అయినా చేసుకోవచ్చు. ఇదేంటంటే గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు తర్వాత అది కొంచెం ఏంపిన ఒక 2 టీ స్పూన్స్ తీసుకోండి గసగసాలు. తర్వాత కొబ్బరి, మెంతులు, జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకొని ఏంపుకొని, ఈ మెంతులు, జీలకర్ర, గసగసాలు ఏంపున్నవి తర్వాత కొబ్బరి ఒక హాఫ్ కొబ్బరి తీసుకోండి. 2 కొబ్బరి అవి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంతో టేస్ట్ అనేది వస్తుంది. అలాగే గ్రేవీ కూడా వస్తుందండి. కొబ్బరి, గసగసాలు అనేవి గ్రేవీ రావడానికైనా టేస్ట్ పోయినా బాగుంటుంది. సో అది వేసుకోవాలి. అది కొంచెం ఆయిల్లోకి వెళ్ళిన తర్వాత కారం వేసుకోవాలి. కారం అనేది ఇప్పుడు నేను ఇది పులుసు కదా, పులుసు కాబట్టి కారం అనేది అడిషనల్గా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి. అంత కారం అనేది తర్వాత మనకి ఏమంటే ఉండదు. సో నేను ఎక్కువనే వేసుకున్నాను. ఒక టీ స్పూన్ 3 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. నేను టీ స్పూన్స్ యూజ్ చేస్తాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు, మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా వేసుకోవాలి. కారం, ఉప్పు 2 వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అనేది ఉడకాలి. కారంలో అది నూనెలో ఉడకాలండి. సో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది ఏంటంటే ధనియాల పౌడరు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇది కొంచెం ఉడికేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొస్తే చూసారా ఆయిల్ అనేది ఇలా పైకి తెలిందో. ఇలా ఆయిల్ పైకి తెలిన తర్వాత మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ముందే నానబెట్టుకొని ఇలా ఈ ఆయిల్ పైకి తిన్న తర్వాత ఇందులో మనం రసం అనేది పిండేసుకోవాలి. ఏంటంటే నేను ఇక్కడ ఫిషెస్ అనేది ఫ్రై చేశాను. మా పిల్లలకి ఫిష్ ఫ్రై కావాలంటే ఫిష్ అనేది ఫ్రై చేశాను. అది కూడా పెడతాను నేను యూట్యూబ్ ఛానల్లో, చూడండి. ఫ్రై చేశాను కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ పులుసు పోసుకున్నాను. పులుసు పోసుకున్న తర్వాత ముక్కలు తర్వాత యాడ్ చేస్తాను. మామూలుగానైతే మనం ఒకవేళ ముక్కలు నేను ఫ్రై చేయను, డైరెక్ట్ ఇలానే వేస్తాను అనుకుంటే, ఇప్పుడు ఆయిల్ పైకి తెలియదు కదా, అదే టైంలో మీరు పచ్చి ముక్కలు వేసుకొని ఒక 5 to
5 to 8 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత అప్పుడు పులుసు పోసుకోండి. అప్పుడు ఫ్రై చేయనివి అయితే ఫస్టే మనం యాడ్ చేసుకోవాలి. అవి ముక్కలు ఫ్రై చేయని ముక్కలు మగ్గిన తర్వాత పులుసు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా కాబట్టి ముక్కలు, సో ఫస్టే పులుసు యాడ్ చేసుకొని పులుసు మంచిగా మరిగిన తర్వాత ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. అంటే టూ టైప్స్ ఉంటాయి. ఆ విధంగా నేను ఇంకోసారి చేసినప్పుడు ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. ఈ విధంగానైనా ఆ విధంగానైనా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ పులుసు మరుగుతున్న టైంలో మనము ఫ్రై చేసుకున్న ముక్కలు అనేవి వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సాల్ట్, కారం అనేది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ముక్కలు వేసుకున్న తర్వాత మనం సాల్ట్, కారం వేసుకొని కలపడానికి మనకు వీలు కాదు కదా. సో నాకు ఇక్కడ కొంచెం కారం తక్కువ అనిపించింది. కారం అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మనం టేస్ట్ చేసుకోవచ్చు. కారం తక్కువ ఉంటే కారం యాడ్ చేసుకోవచ్చు, సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా అంటే, ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్, కారం యాడ్ చేసుకుంటే కలపనీకి రాదు. సో ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము కలుపుకొని కొంచెం తెరిలిన తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి, ఒకటేసారి వేసుకోవద్దు, ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మనము గంటతో అయినా కలుపుకోవచ్చు. ఎందుకంటే ఫ్రై చేసుకున్న ముక్కలు కదా, అంత తొందరగా విడిపోవు. అదే ఫ్రై చేసుకోకుండా ఉన్న ముక్కలైతే అసలు మీలో గంట పెట్టకుండా మనము గిన్నెని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతుంది. గరిటె యూజ్ చేయొద్దు. ఒకవేళ పచ్చి ముక్కలు అయితే, ఫ్రై చేసుకున్న ముక్కలు అయితే ఏం కాదు, కానీ మనం పచ్చి ముక్కలు డైరెక్ట్గా వేసుకుంటే మాత్రం గరిటె యూజ్ చేయొద్దు ఫిష్ కర్రీకి. ఇలా మంచిగా మగ్గాలి. ఒక 2 మినిట్స్ అట్లా 2 మినిట్స్ కావాలి, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకుంటే ఆయిల్ పైకి తిరుగుతుంది, పులుసు కూడా ముక్కలకి మంచిగా పడుతుంది. ఈ విధంగా ఆయిల్ మంచిగా తగిలితే ఒక 2 టైమ్స్ అది మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని పులుసు ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇంకో 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించుకున్నాం అనుకో పులుసు దగ్గర పడుతుంది. ఇక్కడ ఏంటంటే నేను గరం మసాలా యూజ్ చేయట్లేను కాబట్టి ఫిష్ మసాలా నేను షాప్లో కొనుక్కొచ్చుకొని వేసుకున్నాను. ఫిష్ మసాలా వేసుకున్నాను ఈ టైం. ఇక్కడ ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా గిన్నెని పట్టుకొని అటు ఇటు కలుపుకోవాలి, గంటె పెట్టద్దు. సో ఇలా మధ్యలో మరిగించుకుంటూ మూత పెట్టుకుంటూ అవి పులుసు రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చిందో. ఇంకో 5 మినిట్స్ ఇట్లాగని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటే పులుసు చిక్కగా దగ్గరగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అయిపోయిందండి ఫిష్ కర్రీ, ఫిష్ చేపల పులుసు. చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టము చేపల పులుసు అంటే. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చేపల పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కన్ఫర్మ్గా నచ్చుతుంది. చూసారు కదా ఇలా ఉందో. థ్యాంక్ యూ వెరీ మచ్.